అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికైతే ప్రపంచం పైన బాంబుల వర్షం అనేది కురిపిస్తున్నాడు. ఒకదానిపైన ఒకటి బాంబులు వేస్తూ ఉన్నాడు. మొత్తానికైతే విదేశాల నుంచి అమెరికాకి ఎగుమతి దిగుమతి అయ్యే మందుల మీద కూడా, మెడిసిన్ పైన కూడా మొత్తానికైతే సుంకాలు విధించి ఆయా దేశాలపైన మాత్రం మంచి బాంబులు వేస్తూ మొత్తానికైతే డిస్టర్బెన్స్ వాతావరణంలో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచాన్ని ఒక డిస్టర్బెన్స్ వేలో, ఒక తలకాయ నొప్పి మార్గంలో బాంబులు వేల్చడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ గారు మొత్తానికైతే ఏది మంచి ఫేమస్ ఉన్నటువంటి బ్రాండెడ్ ఉన్నటువంటి మందుల కంపెనీల మీద కూడా జపాను, ఐర్లాండు, మన ఆసియా దేశాలపైన కూడా తను మన సుంకాలపైన బాంబులు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త 100% ఫార్మా ట్రంప్ బాంబులు, ఫార్మా అంటే మందుల కంపెనీలపైన 100% టారిఫ్ వేధిస్తున్నట్లు ప్రకటన. అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని వెళ్ళాడట. ఇంకేం పాడైందా, అక్టోబర్ 1 అంటే ఏంది, 4 రోజులు. బ్రాండెడ్ పేమెంట్ డ్రగ్స్పై 100% టారిఫ్, జనరిక్ మెడిసిన్స్కు సుంకాల నుంచి మినహాయింపు, అమెరికాలో తయారు చేస్తున్న కంపెనీలకు ఊరట, మన దేశంపై ప్రభావం పరిమితమే అంటున్న ఫార్మా వర్గాలు. ఓకే, మంచిదే కదా, కొద్దిగా అంత నయమేనట. ఏం నయం, ఎంత నయం ఉన్నా అది అగ్రదేశం, ఏది చేసినా నడుతుంది. అందుకే డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి, డబ్బు లేకపోతే మనం ఆగమవుతాం అంటాం. ధనిక దేశం ఏ రూలు పెట్టినా కానీ అందరికీ ఆమోదం లెక్కనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారో, అది ఎంత వేస్తే ఏమైనా చేస్తారా, ఏం చేసే పరిస్థితి కూడా ఏమీ ఉండదు అక్కడ. బ్రాండెడ్ మందుల దిగుమతుల్లో 60% ఈ దేశాల నుంచేనట. ట్రంప్ ఫార్మా టారిఫ్లతో యూరోప్కే ఎక్కువ నష్టమట. ఎక్కువగా యూరోప్ కంట్రీస్కి ఎక్కువగా నష్టం. యూరోప్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్, తర్వాత ఇంగ్లాండ్, ఇవన్నీ స్విట్జర్లాండ్, ఆయా దేశాలకు ఎక్కువగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందట. ట్రేడ్ డీల్ వర్తించకపోతే 100% వర్తిస్తే 15%. జపాన్, ఆస్ట్రేలియా, చైనా పైన ప్రభావం. ఇండియాకు ఎగుమతుల్లో బ్రాండెడ్ మందుల వాటా 1% కంటే తక్కువ. మనం సేఫ్ అంటున్న నిపుణులు, కొద్దిగా సేఫ్ అట, మన వాళ్ళు కొంచెం సేఫ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ వార్త. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మాపై 100% టూరిఫ్ వేయడంతో ఆసియా కంటే యూరోప్ ఎక్కువగా నష్టపోతుందని ఎనాలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఫార్మా దిగుమతుల్లో యూరోప్ నుంచే వచ్చే బ్రాండెడ్ పేటెంట్ మందుల వాటా 60% ఉంది. అమెరికా, యూరోప్ మధ్య ట్రేడ్ డీల్ ఇప్పటికీ కుదిరింది. దీంతో ఫార్మాపై 15% టారిఫ్ పడవచ్చునని ఎనలిస్టులు చెప్తున్నారు. వైట్ హౌస్ మాత్రం బ్రాండెడ్ మందులు ఇది వర్తిస్తుందా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అమెరికా, యూరప్ ట్రేడ్ డీల్ ప్రకారం ఫార్మాపై 15% టారిఫ్ పడకపోతే ఈ డీల్ విలువ లేదని జర్మన్ కెమికల్ ఆర్గనైజేషన్ VCI ఓ స్టేట్మెంట్ పేర్కొనడం కూడా జరిగింది. ట్రంప్ ఈ దేశాలకు నష్టమట. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపై 100% దిగుమతి సుంకం విధించనున్నది. ముఖ్యంగా యూరోప్ కంట్రీలు ఎక్కువగా ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఎక్కువగా నష్టపోతాయట. ముఖ్యంగా ఐర్లాండ్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. బ్రాండెడ్ మందులు ఎక్కువగా వస్తున్నాయి. ఒక ఐర్లాండ్ దేశం నుంచే 2024లో $50.35 మిలియన్ల విలువైన మందులు సరఫరా అయ్యాయట. ముఖ్యంగా రోష్, నోవార్టిస్, సనోఫియా, బేయర్ వంటి కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఈ కంపెనీలు బ్రాండెడ్ మందులు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయట. ఆసియాలో జపాన్పై తీవ్ర ప్రభావం చూపుతుందట. 2024 $2.5 మిలియన్ విలువైన మందులు యుఎస్కి ఎగుమతి చేసిందట. సుమిటోమో ఫార్మా, టకేడా వంటి కంపెనీలపై ప్రభావం ఉంటుందట. బ్రెడ్ డీల్లో భాగంగా EU జపాన్పై 15% టారిఫ్ పడవచ్చు. ఈ అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియాలో 2024 $1.37 మిలియన్ మందులు అమెరికాకు ఎగుమతి చేసిందట. CSలో వంటి కంపెనీలు
ఈ పేర్లు ఇప్పటికే భారీగా పడ్డాయట. ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి ఈ టారిఫ్లను అన్యాయమైనవిగా అభివర్ణించడం కూడా జరిగిందట. ఏదైతేంది దీనికి సమగ్రంగా నేను వివరిస్తాను మీకు. అమెరికా బ్రాండెడ్ మందులు దిగుమతుల్లో వివిధ దేశాల వాటా టారిఫ్ ప్రభావం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. దేశం వాటా ప్రభావితమయ్యేవి ముఖ్యంగా యూరప్ కంట్రీ ఐర్లాండ్ 23.6% వాటా ముఖ్యంగా ప్రభావితమయ్యేవి. బ్రాండెడ్ ఏపీఐలు ఫార్ములేషన్ సరఫరా స్విట్జర్లాండ్ 8.9%, రోష్ నోవార్టిస్ కంపెనీలు, జర్మనీ 81%, బేయర్ మెర్క్ వంటి బ్రాండెడ్ కంపెనీలు, ఫ్రాన్స్ 5%, సనోఫీ వంటి కంపెనీలు, జపాన్ 4.5%, తకెడా ఆస్ట్రాలాస్ బ్రాండెడ్ ఉత్పత్తులు, చైనా 4.8%, ప్రధానంగా ఏపీఐలు కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులు, ఆస్ట్రేలియా 1.5 నుంచి 2%, సిఎస్ఎల్ వంటి కంపెనీలను పరిమిత బ్రాండెడ్ ఉత్పత్తులు, ఇండియా 1% కంటే తక్కువ, బ్రాండెడ్ వాడ తక్కువగా, టారిఫ్ ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఇండియా ఎక్కువగా నష్టపోదట. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఇండియా ఫార్మా సెక్టార్పై పెద్దగా ఉండదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కిందట ఏడాది సుమారు $10.5 మిలియన్ల విలువైన మందులు అమెరికాకు ఎగుమతి చేశాం. ఇందులో భూ బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ వాటా 1% కంటే తక్కువగా ఉంది. ట్రంప్ టారిఫ్ల నుంచి జనరిక్ మందులకు మినహాయింపు ఉంటుంది. దీంతో ఇండియాపై ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ తెలిపింది. భారత ఫార్మా ఎగుమతుల్లో 80% పైగా వాటా డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్ములా, లూఫిన్, జెడ్సన్ కలిగి ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 2022లో అమెరికాలో 4గురిలో 1 భారత ఔషధాలు వాడారు. 2013-2022 మధ్య ఇండియా మందులతోనూ అమెరికన్ ప్రజలు $1.3 ట్రిలియన్ ఆదా చేయగలిగారు. వచ్చే 5 ఏళ్లలో మరో $1.3 ట్రిలియన్ ఆదా జరుగుతుందని చైనా ఏఐలను ఎక్కువగా ఎగుమతి చేస్తుండడంతో ఈ దేశం పైన ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇండియా నష్టపోకుండా ఉండే సమగ్ర వివరణ. ఏది ఏమైనా సరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారైతే మాత్రం బ్రాండెడ్ మందులపైన వివిధ దేశాలపైన ఒక పెద్ద బాంబే వేసిండు. దాదాపుగా యూరప్ దేశాలన్నీ కూడా ఎక్కువగా తలకాయ నొప్పికే గురయ్యాయి. కొద్దిగా ఇండియాకు మాత్రం కొద్దిగా తలకాయ నొప్పి తక్కువ ఉంది. ఏది ఏమైనా సరే అండి, ధనవంతుడు ఏది చేసినా ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరిస్తాయి. అంగీకరించకుండా తప్పదు. ఎందుకంటే అది అగ్రదేశం. ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా పెంచగలుగుతుంది, ఏదైనా తగ్గించగలుగుతుంది, దేన్నైనా కూడా తట్టుకోగలుగుతుంది. ఆ సామర్థ్యం ఆ దేశానికి ఉంది కాబట్టి అది ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏది చేసినా ప్రపంచానికి ఎంత నష్టం చేసినా కానీ ప్రపంచం తిరిగి అనే సామర్థ్యం ప్రపంచ దేశాలకు ఎదుర్కొనే సామర్థ్యం అనేది ప్రపంచ దేశాలకు తక్కువగానే ఉంటుందని మనకు అంచనా.